హాయ్ అండి. నమస్తే. జీపీ రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలోనే మర్రిపూడి మండలంలో ఈ ల్యాండ్ ఉందండి. మర్రిపూడి మండలంలో ఈ ల్యాండ్ ఉంది సార్. అలాగే సార్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుందండి. గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది సార్. అలాగే సార్ ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 9 ఎకరాల 95 సెంట్లు ఒకటే పెట్టండి. 9 ఎకరాల 95 సెంట్లు ఒకటే పెట్టి సార్. అలాగే సార్ ఇక ఈ ల్యాండ్లో ప్రస్తుతానికి బొప్పాయి చెట్లు నాటారండి. బొప్పాయి తోట నాటారండి. అలాగే సార్ మరి ఇక మర్రిపూడి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 1.5 కిలోమీటర్ లోపే ఉంటుందండి. మర్రిపూడి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 1.5 కిలోమీటర్ లోపే ఉంటుందండి. అలాగే సార్ మరి ఇక హైదరాబాద్ నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 330 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే సార్ విజయవాడ నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 200 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే సార్ గుంటూరు నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 170 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే సార్ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 55 కిలోమీటర్లు ఉంటుందండి. పొదిలి మున్సిపాలిటీ టౌన్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 13 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. అలాగే సార్ ఇక గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆనుకొని ల్యాండ్ ఉంటుందండి. గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది సార్. అలాగే సార్ ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. టైటిల్ పరంగా నెంబర్ 1 సార్. ఎటువంటి ఇబ్బంది లేదండి. సూపర్ టైటిల్ సార్. ఇదేనండి గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. అక్కడ టిప్పరు మట్టి చూడండి సార్. ఇదే సార్ గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. ఇక ఇదే సార్ ల్యాండ్ సార్. ఇది ఇక గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఆ ల్యాండ్ ఉందండి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఆ ల్యాండ్ ఉంటుంది సార్. బొప్పాయి చెట్లు ఒకసారి మీరు చూడొచ్చండి స్క్రీన్ పైన ల్యాండ్ పూర్తిగా సార్. అలాగే సార్ మరి ఇక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెడల్పు వచ్చేసరికి దాదాపు వచ్చి సార్ 70 మీటర్లు అండి. 70 మీటర్లు అండి సార్. 230 అడుగులండి వెడల్పు. 70 మీటర్లు సార్. 230 అడుగులండి వెడల్పు అండి. అలాగే సార్ మరి ఇక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలు సార్ కొన్ని నేను మీకు చెప్తారని దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. అలాగే సార్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సార్ విజయవాడ మద్రాస్ హైవే నుండి మేదరమిట్ల వద్ద ముప్పవరం వద్ద స్టాప్ అవుతుందండి. అలాగే సార్ ఈ మద్రాసు విజయవాడ హైవే నుంచి ముప్పవరం స్టాప్ అయిన తర్వాత అద్దంకి, తాళ్ళూరు, చేమకుర్తి, ఉప్పలపాడు, తలమల మీదుగా మర్రిపూడి మండలంలోకి ఎంటర్ అవుతుందండి. అలాగే సార్ మర్రిపూడి మండలంలోనే పొన్నలూరు, మర్రిపూడి, కనిగిరి, పులివెందుల మీదుగా అనంతపురం జిల్లా కుడికొండ వద్ద హైదరాబాద్ బెంగళూరు హైవే మీద కలుస్తుందండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. ఇది అక్కడ సార్ అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు సార్ జరుగుతుంది సార్. దయచేసి మీరు గమనించండి. ఇదే సార్ గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఇదే సార్. దయచేసి మీరు గమనించండి సార్. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుంది సార్. అలాగే సార్ ఇక ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 9 ఎకరాల 95 సెంట్లు అండి. ఈ 9 ఎకరాల 95 సెంట్లు సార్. ఇందులో గ్రీన్ ఫీల్డ్ హైవేకి వచ్చేసరికి 1 ఎకరా 70 సెంట్ హైవేలు పోయిందండి సార్. మరి ఇక మిగిలిన ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 8 ఎకరాల 20 సెంట్లు ఒకటే పెట్టండి. 8 ఎకరాల 20 సెంట్లు ఒకటే పెట్టండి. అలాగే సార్ మరి ఇందులో పంటలు ప్రస్తుతానికి వచ్చేసరికి బొప్పాయి చెట్లు నాటారండి. బొప్పాయి తోట నాటారండి సార్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. అక్కడ టిప్పరు మట్టి పోస్తుందండి. ఇదే సార్ గ్రీన్ ఫీల్డ్ హైవే సార్. ఇక అలాగే సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సార్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సార్. అలాగే సార్ మరి ఇక 1 ఎకరా కాస్ట్ వచ్చేసరికి 17 లక్షలండి. 1 ఎకరా కాస్ట్ వచ్చేసరికి 17 లక్షల రూపాయలు రైతు చెబుతున్నారండి. కొంచెం కూర్చుంటే తప్పకుండా నెగోషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.